హలో అన్న ఒక్కసారి 2 minutes ఉన్నా మహిళలందరినీ ఇటువైపు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు కానీ మహిళల్ని ఈ ముందు వరుసలోకి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెనకెల అటువైపు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంఎస్ రాజన్న మహిళల్ని ముందుకు పంపించాలి. ఎంఎస్ రాజన్న ఒక 5 minutes ఇవ్వండి అన్న టైం, మళ్ళీ గ్యాప్ తీసుకోవచ్చు. రెడీ స్టార్ట్. మహనీయుడు జన్మించెను ఆనాడు, అది మహానాడుగా మారెను ఈనాడు. మహనీయుడు జన్మించెను ఆనాడు, అది మహానాడుగా మారెను ఈనాడు. ప్రజల కొరకు ఎగరేసెను అన్న పసుపు జెండా, అది ఎగురుతుంది ఎప్పటికీ ఎదురే లేకుండా. 40లో రోడ్డు మీద ఉన్నటువంటి వాలంటీర్లందరూ జనం రోడ్డు వైపున వస్తున్న వాళ్ళందరినీ స్టేజ్ దగ్గరికి పంపించాలి. అక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోమని చెప్పాలి. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి కేటాయించిన సీట్ల వరకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాలంటీర్లు, పోలీస్ అధికారులు, రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళకి కేటాయించినటువంటి సీట్ల దగ్గరికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయ రంగాన్ని ఎంత స్థాయిలో నిర్వీర్యం చేశారంటే, పులివెందుల నియోజకవర్గంలో ఒక చీనీ రైతు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్దతు ధర లేదు, ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలనని వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారంటే గతంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రమాణ స్వీకారం రోజు గొప్పగా చెప్పాడు, రైతుల్ని ఇబ్బంది పడనివ్వను, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మద్దతు ధర టమోటా రైతులకి, సీనీ రైతులకి, ఆక్వా రైతులకి, అన్ని వర్గాల రైతుల్ని ఆదుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలిపోయాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీలని రాజకీయంగా అనగదొక్కి హత్యలు చేసి దాడులు చేసినటువంటి దుర్మార్గుడు